హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నామండి. మేము అందరం కూడాను. యాక్చువల్గా ఈ బ్లాగ్ అయితే 1 month బ్యాక్ దండి. కాకపోతే ఏంటంటే కొంచెం మేము రీసెంట్గా షిఫ్టింగ్స్ అవుతున్నాం అనమాట. అందుకని చెప్పేసి బ్లాగ్స్ ఎడిట్ చేయడానికి అవ్వలేదు, అస్సలు కుదరలేదు అనమాట. సో రైన్ పట్టింది. ఇదైతే నా బర్త్డే ముందు రోజు మిడ్ నైట్ అండి. మిడ్ నైట్కి నేను కేక్ కటింగ్ చేశాక రోహిత్ కూడా నాకు కేక్ కావాలని గోల్ పెడుతుంటే తనకు కూడా కేక్ ఇచ్చేసాం అనమాట. కేక్ కట్ చేసుకొని ఆడుకుంటుంది ఇంకా అనేసి. తను తింటుంది, మరి తినకపోవడం కాదని తింటుంది. బట్ ఏంటంటే కొంచెం అంతా చెత్త మెసేజ్ చేస్తుందని చెప్పేసి భయం అనమాట. రోహికి బేసిక్ ఏంటంటే కేక్ కటింగ్ పాజిటివ్ అనమాట. కేక్ అది ఏ కేక్ తీసారు ఎవరైనా కేక్ కట్ చేస్తారంటే ఇంకా కావాలని చెప్పి గోల్ చేస్తుంది. అండ్ నా బర్త్డే రోజు ఆ రోజు అయితే మేము మధ్యాహ్నం లంచ్కి వెళ్తున్నాం అన్నమాట బయటికి. సో రెస్టారెంట్స్ అన్నీ జస్ట్ అలా చూస్తూ ఇంకా డిఫరెంట్గా ట్రై చేద్దామని ప్లాన్ బి అని ఒక రెస్టారెంట్ ఉందండి. ఆ రెస్టారెంట్కి అయితే ట్రై చేద్దామని వెళ్తాం అనమాట మొత్తం ఫ్యామిలీ అందరం కలిపి. హాయ్ చెప్పు. అలా ఇద్దరు బాగున్నారు. ఆశ కనిచ్చుకో. హైఫై 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 లైక్ దిస్. Sit here. Sit. ఇదిగోండి ఇదండి రెస్టారెంట్. ప్లాన్ బి రెస్టారెంట్ అయితే ఇదనమాట. ఇదేంటంటే నేను యాక్చువల్గా గూగుల్లో చూసి చాలా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. కొంచెం పెద్దదని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. బట్ అక్కడ చూస్తే కొంచెం చిన్నదిలా ఉంది. బట్ యాంబియన్స్ అయితే ఓకే అనిపించింది. ఫుడ్ కూడా పర్వాలేదు అనిపించింది. మరీ సూపర్ కదలా అని బాగాలేదని కాదు, పర్లేదు. బట్ కపుల్స్ కింద లేకపోతే కజిన్స్తో ఫ్రెండ్స్తో వస్తే పర్లేదు, కానీ ఫ్యామిలీతో అయితే అది తోడుకుంటుందండి. ఎందుకంటే కొంచెం పక్కనంతా కొంచెం స్మోకింగ్ ఏరియా అది ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి కొంచెం బాగాలేదు ఫ్యామిలీతో రావడానికి అయితే. నాకు అయితే అలా అనిపించింది. రోహిత్ అయితే ఎక్కడైనా మేము కనుక ఎప్పుడైనా మొజిటోస్ కానీ డ్రింక్స్ కానీ ఆర్డర్ చేసుకుంటే రోహిత్ ఫస్ట్ ఉంటుంది అనమాట. స్టార్తో నిలబడి తాగుతుంటుంది. అది దానిలో సిప్ చేయదనమాట. సిప్ చేయదు అలా అని చెప్పి స్లెప్ చేయదు. ఇలాగ జస్ట్ అలా చిన్న డ్రాప్ అలా తాగుతూ ఉంటుంది. తనకి అలా నచ్చుతుంది అనమాట. రోహిత్ బాగుందా? అది బెండ్ చేస్తే స్పూన్ రేగిపోతున్నాయి. పేపర్ స్పూన్ కదా.
అండ్ నేను ఎప్పటి నుంచో అకేపల్లి స్పోర్ట్స్ స్టేడియం ఒకటి ఉంటుందండి. అక్కడ ఏంటంటే నార్మల్ స్పోర్ట్స్ క్లబ్లా ఉంటుంది అనమాట. అక్కడ చిన్నపిల్లలకు కూడా అరేనా ఉందన్నమాట, ప్లే ఏరియా లాగా. సో అక్కడికి వెళ్దామని ఎప్పటికీ అనుకుంటున్నాం. ఫైనలీ ఆ రోజు కుదిరింది అనమాట. సో దాని లంచ్ అయిపోయాక ఇంకా అక్కడికి వెళ్ళాము. రోహిత్ అలా సరదాగా ఆడిపిద్దాము అనేసి అక్కడికి వెళ్ళాక చూస్తే అసలు మేము అంత పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడికి చాలా బాగుందండి. అక్కడ రోహిత్ చాలా బాగా చేస్తుంది. చాలా అప్పుడు వెయిట్ 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 డ్రైవింగ్ డ్రైవింగ్ వాటర్ క్యాన్ పోయిందా? కూర్చో కూర్చో కూర్చో. పైకి వావ్ సూపర్ హార్స్ హార్స్ అన్నీ చెక్ చేస్తుంది అంతే. పెద్ద బైక్ కూడా Ruhi ako. Largo ka pa eh. Ruhi. Ruhi. Ako pa yung largo. Ruhi ko yung kana. Go there. Ruhi, chordi ko ta. Ruhi da. అసలు చిన్నపిల్లలకి అసలు ఎన్ని వెరైటీస్ కొత్తగా వచ్చేసాయండి. చిన్నపిల్లలకి అసలు ఏమి ఒక 20% ఉండేదేమో ఇంకా అంతే. బాల్స్ గేమ్ కానీ లేకపోతే ఇగోండి అసలు చూడండి లోపల అసలు ఎలా ఉన్నాయో. అసలు చిన్నప్పుడు అసలు లేనే లేదు. ఎన్ని కొత్తగా పెట్టారు కూడా మామూలు కొన్ని ఇవన్నీ కూడాను. అండ్ పిల్లల కోసం పేరెంట్స్ కూడాను వాళ్ళు కూడా అసలు మనీ దగ్గర అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పిల్లలు బాగా ఎంజాయ్ చేయాలి, వాళ్ళకి ఫన్ మూమెంట్స్ ఉండాలి, వాళ్ళకి కూడా ఇవన్నీ గుర్తుండాలని చెప్పి పేరెంట్స్ కూడా వాళ్ళ కమాన్ అచ్చారు అక్క దీంట్లో వెళ్తుంది. అండ్ పక్క బాల్స్ గేమ్ ఉంటే ఇంకొక పక్క అయితే చిన్నపిల్లలకి శాండ్ క్లే కానీ లేకపోతే చిన్నపిల్లల ట్రాంపోలిన్ కానీ అలా కూడా ఉన్నాయండి పక్కన. ఇంకా పెద్దవాళ్ళకైతే పక్కన పెద్ద ట్రాంపోలిన్స్ ఉన్నాయి. అవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ చిన్నపిల్లలకైతే కొంచెం వాళ్ళకి జంపింగ్ అనేది ఇబ్బందిగా ఉంటుంది. పడిపోకుండా చూసుకోవాలి పిల్లలు కూడా. బిల్డింగ్ బ్లాక్స్ కూడా చాలా ఉన్నాయి వెరైటీస్. అండ్ దీని పక్కనే వచ్చేసి పక్కన అయితే స్నో వరల్డ్ కూడా ఉందన్నమాట.
అయిపోయిందా? అరే ఏదో బాల్ ఆడుకోరా. శాండ్ పిట్ట నచ్చిందా? అది సూపర్. ఇంకా 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 అయ్యో, ఇంకో ఇది కూడా తీసేయ్యో, అది కూడా వేయో, అది కూడా తీసేయ్యో, వేసి సూపర్. ఓకే బస్ అంతేగా, ఇంకా ఫిల్ చేయాలి. ఇంకా ఇంకా అయ్యో, ఇంకా ఫుల్గా ఫిల్ చేయు, ఫుల్గా ఫుల్గా ఫుల్గా. ఇంకా ఇంకా ఇంకో ఎత్తి ఎత్తి అత్తి. వెరీ గుడ్. అదే వెరీ గుడ్. ఇంకో ఈ శాండ్ తీసి ప్లేన్ చే, దాన్ని ప్లేన్ చే, సాఫ్ట్ చేయి. అయ్యో బాబోయ్ బాబోయ్. చాలు 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 చాలు. దాన్ని ప్రెస్ చేసేసి. వావ్ ఆక్టోపస్ సూపర్. పిల్లలు మనం వెళ్ళకపోతే కష్టాలండి, మా చిన్నపిల్లలు కదా. ఇంకా ఫిష్ అమ్మ, ఫిష్ ఫిష్ అన్నమాట. వెరీ గుడ్. పట్టుకో పట్టుకో పట్టుకో. అవద్దు, అవద్దు, పట్టుకుంటుందంట. వావ్ సూపర్ సూపర్. వావ్ హార్స్. వెరీ గుడ్. ఆగు. వావ్ వావ్ సూపర్. అక్కడ చూడు, కార్ పక్కకి వెళ్ళిపోతుంది. అదే సూపర్. అండ్ ఇంకా లాస్ట్లో అయితే మొత్తం బైక్ గేమ్స్, కార్ గేమ్స్, కంప్యూటర్ గేమ్స్ అన్నీ కూడా ఇంకా ఆడేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామండి బయటికి. ఒకట్లేసి పడిపోద్దాం మనిషి. బాయ్ బాయ్, ఆశ్చర్యపోదాం. వెరీ గుడ్. అండ్ ఇక్కడైతే మేము ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఇంకా యాక్చువల్గా మధ్యాహ్నం రోహికి స్లీపింగ్ టైమ్ 3 నుంచి. బట్ ఆ రోజు అక్కడ ఆడుకోవడంతో తను మైండ్ డైవర్ట్ అయిపోయి ఇంక పడుకోలేదు. ఇంకా కార్ ఎక్కాక తను కొంచెంసేపు ఆడుకొని పడుకుంటుంది అనమాట తర్వాత నల్లగా.
అండ్ ఈవినింగ్ వచ్చేసి మా చెల్లి మా కజిన్ ఉందండి, తను ఒంగోలు అని చెప్పాను అండి. తను ఏంటంటే నా కోసం అని చెప్పేసి తను కేక్ బుక్ చేసింది అనమాట, నాకు సర్ప్రైజ్గా తెలియకుండా. సో ఆ కేక్ కూడా నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ నైట్ రూహి లేచాక కట్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి, రూహికి నాకు ఫైట్ అవుతుంది కేక్ కటింగ్ కోసం. నా లైఫ్ నా నుంచి లాగేసుకొని తను కట్ చేస్తా అని. ఫోన్ కట్ చేసినా పర్వాలేదండి, ఊరుకుంటాము. కట్ చేయకుండా కట్ చేయడానికి ఒక పెద్ద స్టోరీ అనమాట. ఇంకా దానికోసం ఇంకెంతసేపు అంటే ఒక ఆ రోజుతో 15-20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ వచ్చేసాం కేక్ కట్ చేయడానికి. అదండి మొత్తానికి ఫైనల్గా అలా కేక్ కట్ చేసాం అనమాట. ఆ రోజున రోహిత్ ఫైటింగ్లో అలాగా. ఇదండి నా బర్త్డే వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.